ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబాగారు మనతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఈ శుభవార్త నువ్వు వింటున్నావంటే నీకు రాజయోగం కలగబోతోందని అర్థం. వెంటనే విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నువ్వు రోజు నా ముందు కూర్చొని సాయి, మీరు నా కష్టాలను తొలగించలేకపోతున్నారు కదా, ప్రతిరోజు నన్ను ఆనందపరచడానికి ఏదో ఒక సందేశం పంపుతూ ఉన్నావు. నా కష్టాలన్నీ తీరుస్తానని నాకు ప్రమాణం చేశావు. అయినా కానీ నువ్వు నా కష్టాలను తీర్చడం లేదు. ఎందుకు తండ్రి? నాకు ఇలాంటి జీవితాన్ని ఇవ్వమని నేను కోరానా? లేదు కదా. మరి ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నావయ్యా? నాకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మీరు ఉన్నారనే నమ్మకంతో అన్నీ దాటేస్తున్నాను. ఎంతో ఓర్పుతో ఉంటూ మీరు చెప్పినట్టుగానే నడుచుకుంటూ ఉన్నాను. అయినా కూడా నా కష్టాలు ఏమాత్రం తీరడం లేదు. ఇక నా సమస్యలతో పోరాడేంత శక్తి నాకు లేదు తండ్రి అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా తల్లి. నీకున్న ప్రశ్నలకు సమాధానం చెబుతాను విను. నీ తండ్రి చెప్పేది శ్రద్ధగా విను. ఇప్పుడు నీకు కష్టాలు వచ్చాయని, సమస్యలు వచ్చాయని ఎందుకు తల్లి అంతలా బాధపడుతూ ఉన్నావు? వాటిని ఒక సవాలుగా తీసుకోవాలి కదా. అసలు నువ్వు ఇప్పటి వరకు ఇంత ధైర్యంగా నిలబడగలిగావు అంటే దానికి కారణం నేనే. ఒక్కసారి ఆలోచించమ్మా. నీ ప్రతి పనిలో నీకు తోడుగా నేనున్నాను. నీ చుట్టూ ఉన్నవారు నీకు సాయం చేయకపోయినా కానీ నేను నీకు సాయం చేస్తూనే ఉన్నాను. అయినా కూడా నువ్వు నన్ను నిందిస్తూనే ఉన్నావు బిడ్డ. నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం నేను ఎప్పుడూ వారితోనే ఉంటానమ్మా. జరిగిందేదో జరిగిపోయింది. గతాన్ని తలుచుకుంటూ కూర్చోకు బిడ్డ. కాలం అనేది తిరిగి రాదు. కాబట్టి ఇప్పుడే జరిగేదాని గురించి ఆలోచించు. అంతా మంచే జరుగుతుంది. నేను నీ నుంచి కోరేది ఓర్పు, సహనం, నమ్మకం మాత్రమే. ఇవి మూడు నీతో ఉంటే నేను నీతోనే ఉంటాను. ఈ ప్రపంచమంతా నేనే వ్యాపించి ఉన్నానమ్మా. నీ జీవితంలో ఏం జరిగినా భయపడకుండా నా బాబా నాకు తోడు ఉన్నారు అని నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళతావో అప్పుడు నీకు విజయం ఎదురవుతుంది. నువ్వు ఒంటరివి అని అస్సలు అనుకోకు. నేను నీతోనే ఉంటాను బిడ్డ. నువ్వు ఈరోజు ఈ సందేశం వింటున్నావంటే నీకు రాజయోగం కలగబోతోంది అని అర్థం. ధైర్యంగా ఉండు. నీకు కావాల్సింది, నువ్వు కోరింది నేను నీకు అందిస్తాను. ముందు ముందు రోజులు నీకు ఎంతో ఆనందాన్నిస్తాయి. వాటి కోసం కొద్దిగా ఎదురు చూడు తల్లి. అలా కాకుండా ఇప్పుడున్న కష్టాలను చూసి నీ జీవితం ఇంతే అని అనుకుంటే ఎలా అమ్మా? నీ జీవితం ఇది కాదు.
ఒక అందమైన భవిష్యత్తు నీ కోసం వేచి చూస్తూ ఉంది. మరి దానిని అందుకోవడానికి కనీసం నువ్వు ముందుకు అడుగు వేయాలి కదా! నీ జీవితం ఎంతో అద్భుతమైనది తల్లి. దానిని నువ్వు తప్పకుండా చేరుకోవాలి. చూడు బిడ్డ, ముందు నువ్వు నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. తరువాత అన్నీ జరుగుతాయి. నీ బాబా మాటలు నీకు కొంచెం కటువుగానే అనిపించవచ్చు. కానీ ఏం చెయ్యను చెప్పు? నేను ఇలా చెబితేనే నువ్వు వింటావు, ఆలోచిస్తావు. అందుకనే కొంచెం కటువుగా మాట్లాడుతున్నానమ్మా. నేను నీ ఇంట అడుగు పెట్టేశాను తల్లి. మరి నేను అడుగు పెట్టిన చోట నా బిడ్డలు బాధపడుతుంటే ఎలా చూడగలను చెప్పు? నీ కష్టాలన్నీ తొలగించేశాను. త్వరలోనే అవన్నీ మాయమైపోతాయి. అంతులేని ఆనందం నీ సొంతమవుతుంది. కొంచెం ఓర్పుగా ఉండు. ఇప్పటి వరకు ఎంతో ధైర్యంగా పోరాడావు. ఈ పోరాటాన్ని మరికొన్ని రోజులు కొనసాగించు చాలు తల్లి. అందుకుంటావు బిడ్డ. అత్యున్నత శిఖరాలను నువ్వు అందుకుంటావు. అతి త్వరలోనే అవన్నీ జరుగుతాయమ్మా. నేను తప్పకుండా ఏదో ఒక రూపంలో నీ ముందుకు వచ్చి నీకు కావాల్సింది నీ చేతిలో పెడతాను. నమ్మకంతో ఉండు. నీ బాబాపై భారం వేసి ప్రశాంతంగా ఉండు. అంతా నేను చూసుకుంటాను. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీ సహనాన్ని కోల్పోవద్దు తల్లి. ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి. నేను చెబుతున్నాను కదా, ఈ పోరాటాన్ని మరికొన్ని రోజులు కొనసాగిస్తే చాలు. నువ్వు కోరినవన్నీ నీ కళ్ళ ముందుంటాయి. నిన్ను ఎవరైతే ఇప్పుడు పట్టించుకోవటం లేదో, తరువాత వారే నీ కోసం పడిగాపులు కాస్తారు. నీ ఒక్క మాట వింటే చాలు, నీ నోటి మాట వారి చెవిన పడితే చాలని ఎదురెదురు చూస్తారు. అతి త్వరలోనే ఆ రోజులు వస్తాయి. నీ బాబాపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఉండు. అంతా నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.